నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగల్లో బతుకమ్మకి ఎంతో ప్రత్యేకం తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా బతుకమ్మ పండుగ షెడ్యూల్ని ప్రభుత్వం ప్రకటించింది సెప్టెంబర్ 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు ఈ నెల 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్ 28న 10,000 మందితో బతుకమ్మ సంబరాలు 29న పీపుల్స్ ప్లాజా దగ్గర బతుకమ్మ పోటీలు ఈ నెల 30న బతుకమ్మ పరేడ్ ఉంటుందని జూపల్లి తెలిపారు ఈసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది అయితే 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల వేడుకలకు అనుగుణంగా 9 రోజుల పాటు 9 రకాల వేడుకలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయనుంది అంతేకాదు ఈసారి బతుకమ్మ పండుగను తొలి రోజున వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ముఖ్యంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ బతుకమ్మ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది ఈసారి బతుకమ్మ వేడుకల్లో సెలబ్రిటీలతో పాటు అంతర్జాతీయ ప్రముఖులను కూడా ఆహ్వానించి వారిని భాగస్వామ్యం చేయాలని తద్వారా బతుకమ్మ పండుగ విశేషాలను ఆయా దేశాల్లోని ప్రజల దృష్టికి వెళ్లేలా చేయాలని పర్యాటక శాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి మీకు కూడా బతుకమ్మ పండుగ అంటే ఇష్టమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి